రైట్ టు స్పీక్ అనేది ఫండమెంటల్ రైట్ ఉంది కదా, ఉన్నప్పటికీ ఆమె వీడియోలు బైకాట్ చేస్తారు. ఆమెను ఎక్కడ ఏమి ఇవ్వరు, ఆమెకు ఒక సోర్సెస్ అనేది తగ్గిపోతుంది, సినిమా ఛాన్సులు ఇవ్వరు అనే భయంతో కూడా ఆమె డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు కదా. డైరెక్ట్ ఎవరు సపోర్ట్ చేస్తారు అట్లా? సో ఇప్పుడు నువ్వే ఈ మాట అంటున్నావు కదా, సో ఇప్పుడు సమంత అనే పెద్ద సిచ్యువేషన్ అంతే పెద్ద ప్లేస్ లో ఉంది ఏదైతే సినిమా ఇండస్ట్రీలో. ఆమె నిజంగానే పాకిస్తాన్కి ఈ విధంగా ట్వీట్ చేస్తే ఆమెకి తెలిసి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది, నేను ఏ పొజిషన్ లో ఉన్నానని చెప్పి. బట్ ఆమె ఇంటెన్షన్ అది కాదు. అక్కడ మనం అనవసరంగా దాని గురించి టాపిక్ లో రాంగ్ జడ్జిమెంట్ ఇస్తాం. సో ఆమె చెప్పిందా నీకు నా ఇంటెన్షన్ ఇది కాదని? నువ్వెందుకు జడ్జ్ చేయాల్సి వస్తుంది? సో ఇప్పుడు ఆమెకి ఇంటర్వ్యూ చేసిన ఆమెకు కూడా చెప్పిందా నా ఇంటెన్షన్ అదే అని చెప్పి వాటర్ రోజుల. సరే, ఇప్పుడు సమంత విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఏ లేడీకి అయితే నువ్వు అంటే అది ఇది అన్నట్టు మాట్లాడినా రెస్పెక్ట్ లేకుండా, సో ఆమెకు నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయావు? అది తప్పని తెలుసా నీకు? తెలియదా? తెలుసు బ్రో. మరి తెలిసినప్పటికీ సారీ అని ఎందుకు చెప్పలేకపోయినావు? సారీ అని ఎందుకు అంటే నీలో అహంకారం అయితే ఉంది అనమాట. ఒకవేళ వీళ్ళు నన్ను టచ్ చేస్తే మా వాళ్ళు వీళ్ళ మీద పడిపోతారు. నెవర్ బ్రో. నా దాంట్లో 10,000